ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేण्यं భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. సర్పెంట్ బ్రీతింగ్. పొత్తి కడుపును బాగా లోపలికి లాక్కున్నకి ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. లెఫ్ట్ టు రైట్. రైట్ టు లెఫ్ట్. ఓవరాల్ స్పైనల్ కార్డ్కి అటు ఇటు కంట్రోల్ అన్ని కూడా స్ట్రెచ్ అవ్వాలి. స్పైనల్ కార్డ్ కూడా. సెంటర్కి వచ్చి రిలాక్స్. పర్వతాసనం చేద్దాము కూర్చొని. మోచేయి నేల మీద పెట్టి రెండో చేయి బాగా స్ట్రెచ్. వీలైనంతగా పక్కకి ఎడం వైపుకి చెయ్యి చాప్. రైట్ లెఫ్ట్. ఒకవేళ ఇది ఇంకా ఇబ్బందిగా ఉంటే అరిచేయి కూడా పెట్టుకోవచ్చు. ఈ మాత్రం అరిచేయి పెట్టేసి దెన్ ఇలా కూడా చేయవచ్చు. కొంచెం అలవాటు అయిన తర్వాత మోచేయి మొత్తం పెట్టుకోండి ఒకవేళ రాకపోతే. స్లోలీ రిలాక్స్. కట్ సౌందర్యాసనం చేద్దాం. ఎడమ చెయ్యి కుడికి మోకాల మీద, కుడి చెయ్యి వెనకాల బాగా వెనక్కి స్ట్రెచ్ చేస్తూ తల కూడా కుడి భుజం మీదుగా వెనక్కి తిప్పి చూస్తున్నాం. మళ్ళీ రైట్. కుడి చెయ్యి ఎడమ మోకాల మీద పెట్టాం, ఎడమ వైపు తిప్పి తలను చూస్తాం. సర్వైకల్ పెయిన్, వీటన్నిటి కూడా షోల్డర్ పెయిన్స్ చాలా బాగుంటుంది. నడుము నొప్పి కూడా. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఛాతీ ఎదురుగా, శ్వాస తీసుకొని శ్వాస వదిలి. కొంచెం దూరం. మోచేతులు ఛాతీ ఎదురుగా, శ్వాస తీసుకొని శ్వాస.
స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మెరుగండి ముద్ర. శ్వాస తీసుకొని బ్యాక్ స్ట్రెచ్. మళ్ళీ ఇలా ఎదురుగా వచ్చి స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. ఒక్కసారి డీప్ బ్రీతింగ్, వితౌట్. అలాగే చేతులు కూడా ఈ విధంగా పెట్టి బ్యాక్ ఇట్లా కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా చేతులు లావు తగ్గడానికి, మన ఛాతీ భాగంలో ఇక్కడ ఏదైనా మజిల్స్ వీక్గా ఉన్నా వీటన్నిటికీ పనిచేస్తుంది. స్లోలీ రిలాక్స్. గణేష్ ముద్ర పెట్టుకోండి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి బొట్టును నిలబెట్టాలి. బాగా స్ట్రెచ్. వీలైనంతగా కుడి చేతితో లాగుతున్నాం, మళ్ళీ ఎడమ చేతి ఆపోజిట్లో లాగుతుంది. ఇది చేయి మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు మోచేతులు దగ్గర అరిచేతులు పెట్టి లెఫ్ట్ 2, 3, 4. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్, బాగా స్ట్రెచ్. లెఫ్ట్ 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనకాల మణిపెట్టి దగ్గర పెట్టుకోండి. పైకి చూస్తూ బాగా స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు చాపి బ్యాక్ రొటేషన్. ఫోర్స్ పెంచుకోవచ్చు. ఏమి రొటేషన్లో తేడా రాదు. లోపల గుండా ఫోర్స్ పెంచాలి చేతి జబ్బల్లో. భుజాలకు చాలా చాలా మంచి. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. స్లోలీ రిలాక్స్. చేతులు పెట్టుకోండి. అరిచేతులు బయట వైపు చూస్తున్నాం. అరిచేతులు ఎదురుగా. ఆకాశానికి. ఫింగర్ జాయింట్స్. పంజలాగా అరిచే బాగా ఎక్స్పాండ్ చేయాలి. ఫింగర్ జాయింట్స్ వరకు క్లోజ్. పిడికిలు బిగించి రొటేషన్. రివర్స్. మోచేతులకి శ్వాస తీసుకుంటూ భుజాల మీదకి శ్వాస వదిలేసి సైడ్. రొటేషన్. రివర్స్.
భుజాలకు సంబంధించి ఇంకో 2 ఎక్సర్సైజ్ చేద్దాం. 2 అరిచేతులు కాలు తొడల మీద. శ్వాస తీసుకొని భుజాలు ఇంకా శ్వాసను ఆపే ఉంచాం. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. అగైన్ డీప్ బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. ఏం చేస్తుంటారు? రొటేషన్. రివర్స్. ఇవి కంపల్సరీ నువ్వు రోజు 100 చేయాలి. పర్టికులర్గా నీకోసం. సన్నగా ఉన్నావు, కొంచెం కరెక్ట్గా వస్తుంది పోస్టర్. ఇప్పుడు నేను చూపించింది ఇంతకుముందు మిస్ అయ్యావు కొన్ని. రికార్డెడ్ వీడియో ఉంటుంది, నీకు తర్వాత షేర్ చేస్తాను. అవి చూసి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయి. నువ్వు మిస్ అయ్యేవి అవన్నీ కూడా ఎక్స్ట్రా నువ్వు చేసుకో తర్వాత. ఒకసారి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. మీ అమ్మ నన్ను అసలు మామూలుగా అంటుంది. ఇక తను నాకు క్లియర్గా చెప్పింది, మా అమ్మాయికి మాత్రం కరెక్ట్ రావాలి పోస్టర్ అని. సో అది నీ మీద నా మీద ఆధారపడింది. ఇద్దరిది బాధ్యత. మెడకి లెఫ్ట్ రైట్. సో నీ టార్గెట్ ఎంతసేపటికి బ్యాక్ పార్ట్ ఇవన్నీ కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా గుర్తుపెట్టుకుంటావు చేసేది. ఫార్వర్డ్ బ్యాక్, అప్ డౌన్, లెఫ్ట్ టు రైట్, రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఎడమ భుజాన్ని కారించి బ్యాక్ టిల్ట్, కుడి భుజాన్ని కారించి బ్యాక్ టిల్ట్. Slowly relax, forward, up, మళ్ళీ రైట్, అప్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొన్ని చేద్దాం. $45 degrees డౌన్. ఎడమ చేత్తో నడి నెత్తి మీద పెట్టి ప్రెస్. స్లోలీ రిలాక్స్. సెంటర్కి వచ్చేయండి. ఇప్పుడు రైట్ 45 degrees, చిన్ టక్. రైట్ హ్యాండ్ నడి నెత్తి మీద పెట్టండి. ప్రెస్ చేయాల్సిన పని లేదు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు క్లావికల్ రీజియన్ దగ్గర పెట్టండి. అంటే కాలర్ బోన్ ఉంటుంది కదా, ఇట్లా పెట్టండి. అప్. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ తిరగండి. తిరిగాక మళ్ళీ పైకి. రైట్. స్లోలీ రిలాక్స్. చున్నీలు తీసుకోండి అందరూ.
మెడ ఎక్సర్సైజ్ నువ్వు తెచ్చుకోలేదా? మీకు ఏది కావాలో అది తీసుకోండి. ఇక నుంచి ఏం చేయాలంటే ఒక చున్నీ, ఒక టెన్నిస్ బాలు ఇలాంటివి రెడీగా ఉంచుకో. కొన్ని ఎక్సర్సైజులు స్పెషల్ చేస్తూ ఉంటాం మధ్య మధ్యలో. మీరు కూడా టెన్నిస్ బాల్ ఒకటి ఉంటుంది, అది కూడా ఉంచుకోండి బ్యాగ్లో. ఇప్పుడు కిట్ ఉండాలి. ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వెరీ ఇంపార్టెంట్. కొంచెం ఎలాస్టిసిటీ ఉన్న రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, ఓకేనా? అవి చూపిస్తారు అప్పుడు ఆ టైంలో. రబ్బర్ బ్యాండ్ తర్వాత చూద్దాం. మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఇట్లా చున్నీ మెడకు వేసేసుకోండి. ఇప్పుడు ఈ చున్నీ సపోర్ట్ తోటి తల లేపండి, మళ్ళీ డౌన్. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేసి డౌన్. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్. సరిత గారు చేతులు ఫస్ట్ చున్నీ పైకి లేపాలి, ఆ తర్వాత ఆ సపోర్ట్ తోటి తల లేపాలి. అంతేగాని తల లేపాక దీన్ని లేపడం రాదు, ఓకే? ఇది చూడండి ఇట్లా. ఇది ఎంత బాగా పైకి వెళ్తే మీకు సర్వైకల్ అక్కడ C4 అవి ఉంటాయి, C3, C4, C5, వాటికి చక్కటి స్ట్రెచ్చింగ్ జరుగుతుంది. అది ఓకేనా? ఇలా పెట్టేసి ఇలా చేయడం కాదు, ఇదేం ఉపయోగం ఉండదు. ఇలా స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఈ ఎడం వైపు ఉన్న ఈ అంచుని కుడి చేత్తో పట్టుకోండి. కుడివైపు ఉన్న అంచుని ఎడం చేత్తో పట్టుకున్నాం. ఇప్పుడు ఇలా కుడివైపు తిరగండి, కుడి చేత్తో చున్నీని లాగుతూ మళ్ళీ ఇలా, అంతే. చెవి మీదుగా తీసుకోమ్మా, చెవి మీదుగా తీసుకో. దగ్గరగా పట్టుకో, అంచు కొంచెం స్టిఫ్గా దగ్గరగా పట్టుకో. ఆ కిందది కూడా దగ్గరగా ఉంచుకో. చేస్తూ ఉండండి, సెంటర్కి వచ్చేయండి, మళ్ళీ వెళ్తూ ఉండండి. ఇలా 10 times. స్లోలీ రిలాక్స్. చెయ్యి మార్చుకోండి. ఇప్పుడు ఎడమ చెవి మీద, కుడి చెవి మీదుగా ఎడమ వైపు తిరుగుతున్నాం. తిరిగారా? ఓకే, అట్లాగా. ఈ ఎడమ చేతితో దాన్ని పట్టుకోండి. అంతే, దగ్గరగా ఇంకా దగ్గరగా పట్టుకో. మళ్ళీ సెంటర్కి వస్తాం. స్లోలీ రిలాక్స్. ఇలా పట్టుకోండి, బ్యాక్ ఫ్రంట్. దీనికి పోస్చర్ చాలా బాగా కరెక్ట్ అవుతుంది. వీలైతే 100 చేయి రోజు ఇంటి దగ్గర. చెయ్యి సరిగ్గా చేయట్లా. మోచే స్ట్రైట్, వెనక్కి వెళ్ళు. స్ట్రైట్ మోచేయి కూడా విరిచేసే, బాగా వెనక్కి విరు. కిందకల్లా వెళ్ళక్కర్లా, వీపు వెనకాలే అట్లా నిలబెడతాం. ఇప్పుడు రొటేషన్. నీకోసమే చెప్తుంది ఇవన్నీ. రివర్స్.
ఇవి మామూలుగా అయితే 100 చేశారనుకోండి, చేతుల్లో ఎక్స్ట్రా ఫ్యాట్ మొత్తం కరిగిపోవాల్సింది. చేతులు, చంకల దగ్గర, సైడ్స్, బ్యాక్ పార్ట్లో మొత్తం షేప్ అంతా నీట్గా వచ్చేస్తుంది 100 చేస్తే రోజు. ఎక్కువ కూడా అక్కర్లా. సో ఇది గుర్తుపెట్టుకొని 3 times అయినా పెట్టుకోండి. 3 into 3 90 times అయిపోద్ది. 3 times పెట్టేసుకుంటే చాలా పవర్ఫుల్ ఇది. ఎప్పుడు అదే, అందుకే నాకు గుర్తొచ్చి మళ్ళీ పట్టుకున్నా. ఇలా ఒకవైపు భుజం మీద చున్నీ వేసుకోండి, రెండో అంచేమో మన కింద పెట్టేసుకోండి. పెట్టుకున్నాక భుజం మీదుగా చున్నీ గట్టిగా లాగాలి. ఇలా లాగేసి అదర్ సైడ్ తల తిప్పి చూడాలి. ఈ విధంగా భుజాల నొప్పికి, మెడ పట్టేసిన బాగా పనిచేస్తుంది. మళ్ళీ సెంటర్కి వస్తాం, కొంతసేపు ఉంటాము. అలసటగా అనిపిస్తే సెంటర్కి వచ్చి రిలాక్స్ అయిపోవాలి. ఆ రిలాక్సేషన్లో కూడా అబ్జర్వ్ చేయాలి, స్ట్రెచ్చింగ్ వల్ల మార్పు ఎలా వచ్చింది, వీటిని గమనిస్తూ ఉండాలి. ఖాళీగా ఏమి ఉండము ఆ టైంలో. మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ సెంటర్ న్యూట్రల్కి వచ్చేస్తాం. అగైన్ మళ్ళీ లెఫ్ట్, రిలాక్స్. ఈ 10 to 20 times చేసుకోవచ్చు మన ఓపిక. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. ఇప్పుడు ఎడమ దాని మీదకి, ఎడమ భుజం మీద పెట్టుకున్నాం. రెండో అంచు కింద పెట్టేసి బాగా లాక్కొని కుడివైపు చూడండి. శ్వాస తీసుకుంటూ రైట్ సైడ్కి టర్న్ అవుతున్నాం, హోల్డ్ చేస్తాం. ఇంకా శ్వాస వదలాలనుకున్నప్పుడు సెంటర్కి వచ్చేసి శ్వాస వదిలేయండి. ఇట్లా శ్వాసల మీద దృష్టి పెట్టి చేస్తే మజిల్స్ వెంటనే చక్కగా రిలాక్స్ అయిపోతాయి. స్లోలీ రిలాక్స్. ఇంకేమైనా మిగిలిపోయినాయా చున్నీవి? ఏంటివి? అవన్నీ తర్వాత లోయర్ లెగ్ అప్పుడు చేద్దాం. ఇప్పుడు వరకు అప్పర్కి ఇంతవరకే కదా. ఒకటి గోముఖాసనం ఉంది, కానీ ఇంకా అది ఆసనం అప్పుడు చేయొచ్చు. ఇప్పుడు నాకు మిస్ అయింది రబ్బర్ బ్యాండ్. తెచ్చుకున్నారా? రబ్బర్ బ్యాండ్ కూడా ఒకటి పెట్టుకోండి ఎప్పుడు కూడా. ఇంకొకటి క్రాఫ్ట్ షాప్కి వెళ్తుంటారు కదా, ఎప్పుడైనా చేనేత వస్త్రాలయాలు అవి పెడుతుంటారు ఎగ్జిబిషన్స్. ఇది కంపల్సరీ ప్రతి వాళ్ళ దగ్గర ఉండాలి. ఆక్యూస్టిక్ ఇది ఉంచుకోండి. ఓకే, రబ్బర్ బ్యాండ్ ఒకటి ఉంచుకోండి. దీన్ని ఇప్పుడు మనము కార్పల్ టన్నల్ సిండ్రోమ్కి ఎలా వాడాలో చూద్దాం. చిటికిన వేలు వదిలేసి తొడగండి. తొడిగేశాక రెండో చెయ్యి ఇక్కడ మోచేయి కింద పెట్టాలి. ఇలా ఎక్స్పాండ్ చేయాలి. ఇలా చెయ్యి, రబ్బర్ బ్యాండ్ లేకుండా ఇలా చేసి. రేపు రబ్బర్ బ్యాండ్ తెచ్చుకో. ఇక్కడ స్పాన్సర్స్ ఉన్నారులే చాలా మంది. ఇలా ఎక్స్పాండ్ చేయాలి. టెన్నిస్ ఎల్బో, కార్పల్ టన్నల్ సిండ్రోమ్ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మణికట్టు, మోచేయి నొప్పులు వీటన్నిటికీ. స్లోలీ రిలాక్స్. ఇలా 10 times. ఇది కూడా అంతే, 10 times. చిటికిన వేలుకి వేయమ్మా. చిటికిన వేలు వదిలేయి, మిగతా వేళ్ళు అన్నిటికీ వేయాలి. అన్ని వేళ్ళకి వెయ్యి. అది ఇలా పెట్టు. చిన్ లెవెల్, చెయ్యి దూరం పైకి లేపాలి. ఇప్పుడు ఎక్స్పాండ్ చేయి బాగా. ఇంకా ఎంత వీలైతే అంత ఎక్స్పాండ్ చేయాలి. అరిచేతుల కండరాలు అన్నిటికీ స్ట్రెచింగ్ జరగాలి. మణికట్టు దగ్గర కూడా నొప్పి రావాలి. మోచేయి దగ్గర కూడా నొప్పి వస్తూ ఉంటుంది. వస్తుంది అంటే బాగా చేస్తున్నట్టు. మళ్ళీ ఇలా రిలాక్స్.
ఒక్కసారి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మళ్ళీ థర్డ్ టైం, ఇట్లా 10 టైమ్స్. ఇవన్నీ కూడా స్పెషల్ ఎక్సర్సైజులు. వీటికి యోగా కంటే కూడా ఇంట్లోనే గుర్తుపెట్టుకొని ఒక 10 మినిట్స్ స్పెండ్ చేస్తే హ్యాపీగా అయిపోతాయి. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. ఎంత వీలైతే అంతసేపు ఉండండి. ఇంక ఉండలేమనుకున్నప్పుడు రిలాక్స్ అయిపోండి. అప్పుడు రిలాక్స్ అయ్యేటప్పుడు నొప్పి ఎలా ఎక్కడెక్కడ వచ్చింది కళ్ళు మూసుకొని ఆ భాగాలన్నిటిని గమనిస్తూ ఉండాలి. అరిచేతుల్లో ఎలా మజిల్స్ స్పాజం అదంతా ఎట్లా ఉంది, చిక్కబడుతుంటే ఆ చిక్కబట్టిన దాన్ని గమనిస్తూ ఉండాలి. రిలాక్స్. లాస్ట్ వన్ మోర్ టైం. బొటన్ వేల్ వీలైనంత ఎక్స్పాండ్. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. తర్వాత 2 చేతులు ఒకదానిలో ఒకటి ఇట్లా పెట్టండి. కింద ఉన్న బొటన్ వేలుతో పైన ఉన్న బొటన్ వేలు లాగండి. రిలాక్స్. చేయి మార్చుకోండి. రిలాక్స్. అబ్జర్వ్. ఇవి చేసే కొద్దీ చాలా ఊపిరి చాలా భారంగా ఉంటుంది, దాన్ని గమనించాలి. న్యాచురల్గా నార్మల్ అయ్యే వరకు కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. ఆ రిలాక్సేషన్లోనే హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పర్టికులర్ అవయవానికి ఖాళీగా ఉన్నామని ఫీల్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. పిడికిలు బిగించి రైట్కి తిప్పండి. లెఫ్ట్. ఇప్పుడు కుడి పిడికిలు నిలబెట్టండి. ఫార్వర్డ్ బ్యాక్. ఎడమ చెయ్యి స్లోలీ రిలాక్స్. రెండో చెయ్యి కుడి చెయ్యి స్ట్రైట్ తీసుకొని అరిచేతిని కింద బెండ్ చేస్తూ రెండో చేతిని నొక్కండి. లోపల వైపు ఇట్లా పెట్టి ఆ రెండో చేయి సపోర్ట్ తోటి ప్రెస్. మోచేయి బెండ్ అవ్వకుండా స్ట్రైట్. బయట వైపుకి ముందు అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇట్లా నీట్గా. తర్వాత రెండో చేయి పెట్టి నొక్కాలి బయట వైపు. ఇది 10 to 20 seconds, వీలైతే 40 seconds దాకా కూడా ఉండొచ్చు. రిలాక్స్. ఇది 6 to 10 repetitions. ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువసార్లు చేయాలి. ఇప్పుడు ఎడమ చేతి చూద్దాం. బయట వైపు మోచేయి స్ట్రైట్. ఆ చెయ్యి స్ట్రైట్ ఉంచుకో. ముడిచే కొద్దీ ప్రెషర్ తగ్గిద్ది ఎల్బో మీద, అదే మన రిస్ట్ మీద ప్రెషర్ తగ్గుతుంది. సో ఎల్బో స్ట్రైట్ ఉండాలి. ఇలా లోపల వైపు పెట్టి ఆ రెండో చెయ్యి కింద నుంచి నొక్కండి.
రిలాక్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఒకదానిలో ఒకటి స్వస్తిక్ నెట్టెడ్. కుడి చేత్తో బయటికి నెడుతున్నాం, ఎడమ చెయ్యేమో లోపలికి రావాలని చూస్తున్నాం. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్. రెండు చేతులు స్ట్రైట్గా ఉండాలి. రిలాక్స్. చెయ్యి మార్చు. ప్రెషర్ వస్తుందిగా. స్లోలీ రిలాక్స్. 10 రోజులు బాధగానే ఉంటుంది, చేయాలి తప్పదు. మన శరీరాన్ని బాధ పెట్టిపోతే అదేం చేస్తుంది? మనల్ని బాధ పెట్టింది. మనం అంటే ఎవరు? మనసా? సోల్. అక్కడ కొట్టిద్ది ఎనర్జీ, అక్కడ డిప్లీట్ అవుతుంది. మనసు కూడా కాదు, అంటే 3rd లెవెల్లో ఎఫెక్ట్ వస్తుంది శరీరం బాగాలేకపోతే. సో శరీరం ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది కదా. మనకు కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే ఆటోమేటిక్గా అక్కడ పంచభక్ష పరిమాణాలు ఉన్నా కూడా తినబుద్ధి కాదు. ఆ చిన్నది ఎగ్జాంపుల్ చాలుగా. ఎందుకు తినబుద్ధిగా అట్లా? ఆ కోరిక, అది మనకి తినాలి అనే ఒక ఈ తపన, అవన్నీ ఎందుకు తగ్గినాయి? శరీరం సహకరించట్లేదుగా. సో అందుకని శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఆరోగ్యంగా ఉంటేనే మనసు బాగుంటుంది, మనసు బాగుంటేనే ఆత్మ, అంటే మన సోల్, మన పవర్, అంటే ఎనర్జీ, అది చాలా క్వాలిటీగా ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద లీడర్స్ బాగా పనిచేస్తారు అదే 24 అవర్స్లో. నార్మల్ పీపుల్ నార్మల్గానే ఉంటున్నారు. ఎక్కడ తేడా వచ్చింది? వాళ్ళు మనుషులే, మనలాగే. వాళ్ళకి 2 చేతులు 2 కాళ్ళే ఉన్నాయిగా, వాళ్ళకి మనలాగే మనసు ఉంది. కానీ చేసే పని క్వాలిటీలో ఎంతో తేడా. ఎక్కడొచ్చింది తేడా? ఇక్కడ దీన్ని పెంచుకోవాలి, అంటే సోల్ పవర్ని పెంచుకోవాలి. దాన్ని ఎలా పెంచుకోగలుగుతామో, ముందు ఇది ఆరోగ్యంగా ఉంటే సగం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆటోమేటిక్గా రైజ్ అవుతాయి. అదే శక్తిని ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనమేం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. అందుకే ఎప్పుడు కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఆ తర్వాత మిగతా ఏవైనా. అందరూ అంటారు ఈ శరీరం ఏముంది, మనసు కదా, ఆత్మ కదా అంటారు. ఆత్మే కరెక్టే. అదే అక్కడ దాకా ఇన్ఫ్లుయెన్స్ రావాలి అంటే ఇక్కడ బేస్, అంటే పునాది ఇక్కడ ఉంది. సో పునాది సరిగ్గా లేకుండా మీరు మేడలు కట్టారనుకోండి, ఏమవుతుంది? చిన్న గాలివాన రాగానే పడిపోతాయి. అదే పునాది గట్టిగా ఉందనుకోండి, మీరు బిల్డింగ్ కొంచెం అటు ఇటు కట్టినా కూడా ముందు పునాదులు నిలబడతాయిగా. సో ఫ్రేమ్ ఉంటుంది. సో అందువల్ల మన ఫిజికల్ బాడీని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అది అందరూ వైరాగ్యంగా చేయలేని వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఏముంది దీనికోసము, ఈ ఎక్సర్సైజులు, సన్నబడ్డాల కోసం ఎందుకు, అలా ఇలా మాట్లాడతారు. అంటే యోగా అనగానే మామూలుగా ఆత్మపరంగా మాట్లాడతారు కదా. సో పక్కన సోల్ అంటారు, మళ్ళీ శరీరానికి శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఇలా అపోహలు, అంటే ఆసనాలు చేయలేని వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఎవరు చేయమన్నారు? కష్టమైన ఆసనాలు మిమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదే చేయమని. మనం చేసుకునే వాటిల్లో 100 ఉంటాయి. మంచిగా ఆరోగ్యంగా తయారవ్వడానికి 100 రకాలు ఉంటాయి శరీరము. అంతేగాని ఆసనాలు చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాము అనేది 100% కరెక్ట్. కాకపోతే అది అందరికీ వర్తించదు. వయసుని బట్టి పోవాలి, వయసుని బట్టి ఆసనాలు కూడా తగ్గించుకోవాలి, వయసుని బట్టి కూడా ఆసనాలు అవసరమైతే పెంచుకొని చేయాలి కూడా. మనకి స్టామినా ఉంది, కష్టమైన ఆసనాలు చేసే స్థాయి, అట్లాంటి ఫిజిక్ ఉంది, చేయాలి అప్పుడు. సో ఆ చిన్న వయసులో చేస్తే పెద్ద వయసు అయ్యే కొద్దీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. కండరాలు కానీ, నాడీ వ్యవస్థ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో మన ఇమ్యూనిటీ పవర్ పెరిగేది అట్లని. సో ఇప్పుడు నిలబడి కొన్ని చేద్దాం. ముందు ఒక్కసారి కాలు చాపుకోండి. రెండు కాళ్ళు దగ్గరగా, రెండు కాళ్ళు ఒకేసారి. పాదాలు లెఫ్ట్ రైట్, పాదాలు రొటేషన్.
రివర్స్, రెండు కాళ్ళు దగ్గరగా, పాదాలు ముందుకు వెనక్కి, పాదాలు రొటేషన్, రివర్స్, కాలు వేళ్ళు ఫోల్డ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మ్యాక్సిమం ఎక్స్పాండ్. నిలబడి చేసేటప్పటికి స్ట్రెంగ్త్ వస్తుంది లెగ్స్కి. మనం ఇది చేసుకున్నాక నిలబడి చేసి స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నిలబడి బాగుంది.